హలో ఫ్రెండ్స్, ఈరోజు మన తెలుగు వాళ్ళకి అందరికీ నచ్చే వంటకం టమాటా పప్పు. ఆ టమాటా పప్పు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా కుక్కర్లో పప్పును బాగా కడిగి వేసుకొని అందులోనే టమాటా, ఎండుమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు, రాళ్ళుప్పు, నీళ్ళు, ఒక స్పూన్ అంత పసుపు వేసుకొని మళ్ళీ లాస్ట్లో ఒక చిన్న చిటిక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తే మనకి పప్పు అనేది కుక్కర్కి పైన పొంగకుండా ఉంటుందన్నమాట. లేదండి, ఆయిల్ వేయకపోయినా కూడా పర్వాలేదు, అది మీ ఇష్టం. అది కావాలంటే స్కిప్ చేసుకోండి. నేను ఎప్పుడు ఆయిల్ వేస్తాను, ఎందుకంటే కొంచెం పప్పు ఎక్కువ పైకి వచ్చేసి స్టవ్ అంతా కొంచెం గబరా అయిపోతుంది అనేసి కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు కుక్కర్ మూత వేసేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. విజిల్ వచ్చేసాక హెయిర్ పోయినాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూస్తే పప్పు బాగా నీట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లేదు, గంటతో ఒకసారి కలపెట్టి చూద్దాం, అంటే మనకి ఎట్లా ఏ యొక్క కన్సిస్టెంట్లో ఉడికింది అనేసి చెక్ చేసుకున్నాక ఒకసారి పప్పు కుత్తితో నీట్గా బాగా దాన్ని కొంచెం ఎనుపుకున్నామంటే అది ఆ టమాటా పప్పు ఫ్లేవర్ అంతా బాగా కలుస్తుంది. అందులో బాగా కలిపేశాక ఆ యొక్క ఎనుపుకున్న పప్పు టమాటాని ఒక సపరేట్ గిన్నెలో తీసుకొని ఇప్పుడు అదే కుక్కర్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం. ఆవాలు, కరివేపాకు ఈ పోపు వేసుకుంటాం. ఆ పోపు చిటపటలాడే లోపల మనం సాంబార్లో ఉప్పు ఉందా లేదా అని టెస్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఉప్పు వేసుకొని, లేదు సరిపోయింది ముందు వేసిన రాళ్ళు ఉప్పే సరిపోతే ఓకే. కరివేపాకు బాగా చిటపటలాడుతుంది. ఇప్పుడు మనం ముందుగానే ఎర్రగడ్డలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎర్రగడ్డలతో మనకేం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ ఎనిపిన పప్పుని ఇందులో పోసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఎక్కువ వాటర్గా కాకుండా కొంచెం గట్టిగా పెట్టుకున్నారంటే బాగుంటుంది టేస్ట్గా. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోగలిగిన వంట ఇది. ఎప్పుడైనా హడావిడిగా ఆఫీస్కి నుంచి ఇంటికి వచ్చాక అయ్యో ఏం కూర చేసుకోవాలి ఏమి అనే శ్రమ ఏం లేకుండా ఇది సింపుల్గా నా స్టైల్లో సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మీకే ఒకవేళ నచ్చినట్లయితే ఎలా వచ్చింది ఏమి ఆ రెసిపీ అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అందులో మళ్ళీ ఇంకేమైనా వంటకాలు ఏమైనా కావాలంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను వంటలంతా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకునేసి అన్నంలో వేసుకుని ఆ పప్పు తింటుంటే సూపర్ అండి. ఒక్క పిడిసి అన్నం తినేవాళ్ళు ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. స్టవ్తో చేసేటప్పుడు మీ లవణ్ కూడా కొంచెం కలిపి చేయండి. మామూలు వంట కూడా సూపర్ వంట అవుతుంది.